దూడ భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుని కథ ఇది. ఒక చిన్న గ్రామంలో ఒక ఆవు దూడ ఉండేవి. ముద్దుగా చలాకీగా ఉండే దూడపిల్లకి శ్రీకృష్ణుడు అంటే అపారమైన భక్తి ఉండేది. ప్రతి ఉదయం గ్రామంలోని ఆలయంలో గంటలు మ్రోగగానే దూడపిల్ల ఆనందంగా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లేది. ఆలయం ముందు ప్రశాంతంగా కూర్చుని భజనలు వింటూ శ్రీకృష్ణుని మనసులో స్మరించేది. సంవత్సరం ఆ గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. పొలాలన్నీ ఎండిపోయాయి. చెరువుల్లో నీరు తగ్గి పశువులకు మేత కూడా దొరకడం కష్టమైంది. గ్రామస్తులంతా బాధలో మునిగిపోయారు. అప్పుడు దూడపిల్ల తల్లిని అడిగింది అమాయకంగా, అమ్మా, మనం ఎంత కష్టపడుతున్నాం, భగవంతుడు మనకు సహాయం చేయడా అని. అందుకు తల్లి ఆవు విశ్వాసంతో ప్రార్థిస్తే భగవంతుడు తప్పకుండా మనల్ని కరుణిస్తాడని చెప్పింది. ఆ మాటలు విన్న దూడపిల్ల ఆశతో ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఆలయం దగ్గరకు వెళ్లి మోకాలపై కూర్చుని శ్రీకృష్ణుని ప్రార్థించసాగింది. దూడపిల్ల స్వచ్ఛమైన మనసుతో చేసిన ప్రార్థన శ్రీకృష్ణుని హృదయాన్ని తాకింది. అంతా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. కొద్దిసేపటికి జల్లులు మొదలయ్యాయి. ఆ జల్లులు భారీ వర్షంగా మారిపోయాయి. ఎండిపోయిన పొలాలు మళ్లీ పచ్చగా మారాయి. చెరువులు నీటితో నిండిపోయాయి. పశువులకు మేత సమృద్ధిగా దొరికింది. గ్రామస్తులంతా ఆనందంతో ఇది శ్రీకృష్ణ కృప అని భావించి దూడపిల్ల యొక్క నిజమైన భక్తి వల్ల ఈ అద్భుతం జరిగిందని అందరూ నమ్మసాగారు ఆ గ్రామంలో.